ఖతర్నాక్ కామెడీ షో. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వంగి తెచ్చినవయ్యా. శ్రీ 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 రావు బహదూర్ రంగారావు జమీందారు వారి అబ్బాయిగా మీ కొడుకుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను నాన్నగారు. ఇంతకాలం నేను పరీక్షలను తప్పేనేమో గాని మా నాన్నగారు మాటని ఎప్పుడూ తప్పలేదు. అయ్యా ఏంటి రామయ్య ఇలా వచ్చావు? అమ్మాయి పెళ్లి కుదిరిందయ్యా. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మీ ఇంటి నుంచి తాలిబొట్టు ఇవ్వటం ఆచారం కదయ్యా. ఒక 2 రోజుల్లో తాలిబొట్టు ఏర్పాటు చేసి మీకు కబురు అందిస్తాం. సంతోషం అయ్య గారు. 2 రోజుల్లో తాలిబొట్టు. మా అయ్య నాకు ఇచ్చింది ఇది. చిరిగిపోయిన బనీను, చిరిగిపోయిన డ్రాయరు, ఆయన లాస్ట్ గా వాడిన కోటు, ఎప్పటికీ ఇది ఉతికి ఇదే వేసుకుంటాను దీన్ని కవర్ చేయడానికి. ఎరా అయ్యా విన్నావా నువ్వది? 2 రోజుల్లో తాలిబొట్టు అంటరా. 2 రోజుల్లో తాలిబొట్టు. ఊరంతా దానాలు చేసావు, నా దగ్గర ఏముందిరా ఇప్పుడు ఇవ్వడానికి? ఎలా తెమ్మంటావురా? నువ్వు ఫోటో ఎక్కి కూర్చున్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఎప్పుడో నీ చంపేసి ఉండేవాడిని. సర్లేండి, ఏదో ఒక వేటలు ఉంటాయి కదా, వేటాడి ఎలాగైనా తెచ్చి తాలిబొట్టు సంపాదించాలి. పైన పట్టారం లోన్ లొట్టారం అన్నమాట. ఏంటో వాళ్ళ అమ్మాయి పెళ్లికి వాడే దానం చేసి వెళ్తున్నాడు. ఎంత సంపాదించినా 1 సెంటర్ లో ఎక్కువ డబ్బులు రావు సార్. 4 సెంటర్లు తిరగాల్సింది. అయ్యా వస్తున్నాను రామయ్య, వస్తున్నాను. కబురు చేశారు కదయ్యా, అందుకే ఇలా వచ్చానయ్యా. ఇదిగో తాలిబొట్టు. ఎంతో కష్టపడి, అదే ఇష్టపడి దీన్ని తీసుకొచ్చాను. ఈ తాలిబొట్టు తీసుకెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఎంతో ఎంతో గ్రాండ్ గా చేయండి. ఆ పెళ్లికి నేను తప్పకుండా. వద్దయ్య గారు, మీ చేత్తో తాలిబొట్టు ఇవ్వడమే మాకు మహద్భాగ్యం. అలాంటిది మా ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని పిలిచి ఈ పనులకు ఆటంకం కలిగించడం మాకు ఇష్టం లేదే గారు. అయ్యగారు చివరగా ఒక్క మాట. ఏంటి? పులి కడుపున పులే పడుతుంది అయ్యగారు. విన్నావురా? పులంటరా, పందిరా మొహం వేసుకుని అంటాడు. పులంటాడు రా వాడు. నేను ఎంత కష్టపడి 2 రోజులు అడుక్కు తెచ్చిందంతా వాడి చేతుల్లో పోతాడు. పులంట. చిచ్చి చిచ్చి. జమీందార్ గారు, ఎవరు? అక్కడే ఉండండి, వస్తున్నాం వస్తున్నాం. ఎవరు? చోడవరం ఆస్థానం నుంచి వచ్చాం. మీ గురించి చాలా మేము విన్నాం. నా గురించా? ఏం విన్నారు? అంటే మీ దాన ధర్మాల గురించి, వాటి గురించి అనమాట. మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆస్తి ఎంత ఉంది? చాలా ఉంది, మీకన్నా కాస్త తక్కువ. అమ్మాయి ఫోటో చూస్తారా? మీ అమ్మాయి మొహం చూస్తుంటే మా స్టేటస్ కి తగ్గట్టే ఉంది. సరే, మీకు నచ్చింది కాబట్టి డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టేసుకుందాం. తప్పకుండా. మీరు వెళ్ళి పెళ్లి పనుల్లో ఉండి. ఏంట్రా ఒంగును చూస్తున్నావేంటి? దీన్ని కూడా దానం చేసేయమంటావా? దానం చేసేయమంటావా దీన్ని కూడాను? ఈ కంపు భరించలేక అర్జెంటుగా ఎలాగైనా. ఓ నువ్వా చంద్రయ్య? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం లేదు, మీరే ఏదైనా దారి చూపితే చిన్న వ్యాపారం చేసుకుంటానయ్యా. వ్యాపారం చేసుకోమని ఎవరు చెప్పారు చంద్రయ్య? వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకోవచ్చు. అయ్యా కూలి పనికి వెళ్తే మన ఊరి పూర్వం ఏమవ్వాలా? మన ఊరి జమీందార్ గారు మీ పూర్వం ఏమవ్వాలా? వీడు నా దగ్గర దుబ్బేయడానికి డిసైడ్ అయిపోయాడు. సరే చంద్రయ్య, 2 రోజుల్లో డబ్బు ఏర్పాటు చేసి కబురు అందిస్తాను. అది జమీందార్ గారి మాట అంటే. పులి కడుపునా పులే పుడతదయ్యా. పులికి 30 ఏళ్ళు కూడా వచ్చాయి. వెళ్ళరా. ఏంటిరా అందరు దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వకరా? దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వకో. మళ్ళీ వేట మొదలు పెట్టాలి. పెళ్లి కుదిరిన అమ్మాయికి జమీందార్ గారు, అయ్యో ఆయన సాయం అనుకున్నాం, మామూలు కాదు. మన అసలు సరితోగవరా, ఆయన చాలా బిజీగా ఉంటాడు. సరే ఎంత అల్లుడు గారు, అల్లుడు గారు నహీ హై. अरे कौन है बोलना? मैं बिहार से आया हूँ बिजनेस के लिए. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరు వచ్చారు?
మామగారు ఈ సమయంలో మీరు వచ్చారేంటి? అంటే మీలాంటి వాడు బయట వాడు కనిపించాడండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలు 2 లేవా? రామానాయుడు స్టూడియోలు 2 లేవా? ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఇద్దరు ఎందుకు ఉండకూడదు మామగారు? అదే నిజమే. అబ్బేటి అంటే అది స్నానం చేసేటప్పుడు సబ్బు గీసుకుంది. సొప్పు గీసుకుందా? నేను కొద్దిగా సుకుమారం. సబ్బు గీసుకుందట. ఓకే అల్లుడు గారు. మీరు వెళ్ళి పెళ్లి పనులు ఏర్పాటు చేసుకోండి. అయ్యగారు ఏంటి రంగయ్య ఇలా వచ్చావు? ఈ రోజు ఏమనుకుంటారు విశేషం? ఏంటి? మీ పుట్టినరోజు వేడుకలు చేద్దామని ఊర్లో. చాలు రంగయ్య, నా దగ్గర అందరూ పట్టుకెళ్లే వాళ్ళే గాని నా పుట్టినరోజు గురించి ఆలోచించేది నువ్వు ఒక్కడే ఉన్నావు రంగయ్య. తప్పకుండా ఊర్లో అందరూ నా పుట్టినరోజును వారోత్సవాలుగా చేసుకోండి. తప్పకుండా చేసుకుంటాం అయ్యగారు. ఒక 5 లక్షలు ఇస్తే. 5 లక్షలా? వద్దులే రంగయ్య, నాకు పెద్దగా పుట్టినరోజులు ఇష్టం ఉండవు. 5 లక్షలు కాదు కానీ ఈ 200 పెట్టుకుని కేక్ కొనుక్కుని ఇంట్లో అందరూ పంచుకోండి. ఏది ఈ 200తోనా? మీ దీనికి సరిపోయే ఇది 200తో ఎలా చేయమంటారు? భూమి మీద చెట్లు ఉన్నంత కాలం పక్షులు ఆధారపడవలసిందే. ఈ ఊర్లో మీరున్నంత కాలం మీ మీద మేము ఆధారపడాల్సిందే అయ్యగారు. అలాగే అలాగే, డబ్బంతా సర్దుబాటు కాగానే మీకు కబురు పంపిస్తాను, వచ్చి పట్టుకెద్దరు గాని. పులి కడుపులో పులే పుడుతుందయ్యా. పుట్టింది పుట్టింది. వెళ్ళు. నువ్వు పులేరా? Frustration. పుల్లే కనబడుతున్నావు. ఫోటోలోంచి బయటికి లాగి కొడితే ఫోటో పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? హలో, హాస్పిటల్ అండి? అవునండి. ఇప్పుడు ఒక కిడ్నీ అమ్ముకుంటే ఎంత వస్తుందండి? 2 లక్షలు. 2 లక్షలా? ఆ దేవుడికి కూడా నా మీద కనికరం కలగలేదండి. ఏ 10-15 కిడ్నీలు వచ్చింటే అవసరం కోసం అప్పుడప్పుడు అమ్ముకుంటాంగా. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏంటి మామగారు? ఈ ముహూర్తాలన్నీ సక్రమంగా అయిపోయినాయి. చాలా మా సంతోషం. ఇంటి పిల్ల మీ ఇంటికి రావాలంటే మీ ఇంటి 7 వారాల నాగులు మా ఇంటికి ఫస్ట్ రావాలన్నమాట. పెళ్ళైన మరుక్షణం 7 వారాల నగలు అమ్మమ్మ, చేయించేద్దాం. మా ఇంటి ఆచారం అండి. ముందు మీరు నగలిస్తే అప్పుడు మా అమ్మాయి వస్తుంది అనమాట. 7 వారాల నగలు ఇప్పుడు చేయించా? లేవా? ఉన్నాయి, చేద్దాం తప్పకుండా. మళ్ళీ రోడ్డు మీద నగలు రెడీ అవగానే మీకు కబురు అందిస్తాను. సరే అల్లుడు గారు, వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా. ఎంత కొట్టుకున్నా 100 రూపాయల కంటే ఎక్కువ రాలేదు సార్. ఎవరు మీరు? ఎక్కువగా మాట్లాడకుండా నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇచ్చేసేయి, పొడి చేస్తా. వెళ్ళిపో, చుట్టుపక్కల కనిపిస్తే పొడి చేస్తా. అల్లుడు గారు, మామగారు 7 వారాల నగలు రెడీ అయినాయా? అన్ని సిద్ధంగా ఉన్నాయి మామగారు. సూపర్. అయితే వెంటనే మీరు 7 వారాల నగలు తీసుకెళ్లి అమ్మాయిని తీసుకురండి. నా చేతి ఎందుకండి, డైరెక్ట్ అమ్మాయికి ఇవ్వండి. అమ్మాయి, పెళ్లి కాకుండా నా అమ్మాయి మొహం చూడాలంటే నాకు సిగ్గు. మీ అమ్మాయినే తీసుకోమని. తీసుకో. నానా, ఈ నగలన్నీ నావే. ఇయ్యా. కష్టపడి సంపాదిస్తే నా ఉంటుందేంటి? నానా, ఈ నగలు దొంగతనం చేసింది వీడే. దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంది. నేను రావు బహదూర్ రంగారావు గారు అబ్బాయిని. మా అమ్మాయి నగలు తెప్పేసి నాకేద్దాం అనుకుంటున్నావా? నువ్వు రావు బహదూర్ వారా? పులికడుపు ఏం పడుతుందిరా? పులే పుడుతుంది. ఎరా ఇంకేంట్రా చూస్తున్నావు? అలాగే బయటికి రెడీ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జూవుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. సార్ చెప్పాలంటే చాలా సిగ్గేస్తుంది సార్. అబ్బో. మాకు నిన్నే పెళ్ళైంది, అంటే కొత్త జంట, చాలా సిగ్గేసేస్తుంది. కానీ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సార్, ఏ ముద్దు ముచ్చట తీయట్లేదు. అందుకే మీ ఇద్దరం సినిమా థియేటర్కి వచ్చేసాం. ఈరోజు సినిమాలో సిల్వర్ జూబ్లీ. సినిమాకి టైం అయిపోతుంది, పద. అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు?
మాట్లాడుతున్నారండి? నా గురించే. నువ్వు అందమైన అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు ఏమనుకున్నా అసలు సీటు మాది. ఎలా మీ సీట్ అవుతుందండి? ఒకసారి టికెట్ చూసారా? టికెట్ చూడండి ఫస్ట్. మూతిగా మాట్లాడగలను డార్లింగ్, కానీ దాని ముఖం చూస్తే జంగు పట్టేసిన ఎనపరేకి లాగా ఉంది. కూర్చో, టికెట్ చూసుకోవాలి అంతే కదా. అయిపోయి ఈ సీట్లు ఇచ్చంటే గేట్ మ్యాన్, గేట్ మ్యాన్. ఏందా నీ గొడవ అంటే? నేనేం చెప్పాను? కార్నర్ సీట్ అడిగారు. ఏంటి ఇచ్చావు? కార్నర్ సీట్ లో ఇచ్చాను. ఈ కార్నర్ సీట్లు ఏంటంటే? అదేంటది? కార్నర్. అదేంటది? కార్నర్. సరిపోయింది కదా. మా ఆవిడ ఈ కార్నర్ లో, ఆ కార్నర్ లో కూర్చుని ఏం చేసుకుంటావు? ఎక్కడైతే ఏంటో ఈ సినిమా చూడడానికి. చూడండి మీరా. రే ఆగు ఆగు, వీడికి పెళ్లి అవ్వలేదు అందుకే తెలియలేదు. పోనీలండి, అటు సైడ్ ట్రై చేద్దాం పదండి. మాస్టర్ 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 మీరు కొద్దిగా లేచి అక్కడ అంటే కొత్త నిన్నే చెప్పేది పూర్తిగా ఇండాయిడు, చెప్పేది పూర్తిగా అనుకున్న మాట. రే కొత్తగా పెళ్ళించి అంటే సినిమాకి వచ్చింది పాపం, ముద్దు ముచ్చట్లు ఉంటాయి, లేచి సీట్ ఎందుకు 150 పెట్టి సీటు ఇది నాది. ఎందుకండి గొడవ? నేను అటు సైడ్ కూర్చుంటాను. దిగబెడతానుండు. అక్కడ దాకా దిగబెట్టొద్దు. నా పర్స్ మర్చిపోయినండి. ఏమండి, నా పర్స్ అక్కడ ఉన్నట్టు కొద్దిగా చూడండి. ఇగో ఇక్కడే ఉంది. మా ఆవిడ కాళ్ళు నలిగిపోతున్నాయి ఇక్కడ. ఎన్నిసార్లు చూడండి. ఎక్కడికి వెళ్ళా? మా ఆవిడకి పర్స్ ఇచ్చేసి వస్తున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేయకరా, సినిమా చూడండి ఎవరా ప్లీజ్. కుదరదు సుజాత, సుజాత బీరువా తాళం వేసావా ఇంట్లో? గుర్తు రావట్లేదండి. అబ్బా గుర్తు రావట్లేదు. ఏంటో గుర్తు రావట్లేదని చెప్పండి. గుర్తు రావట్లేదంటయ్యా. గుర్తు రావట్లేదంట. గుర్తు రావట్లేదంట. నా మీద నేను ఇంట్లో టార్చర్ పడలేకపోతున్నా బెల్లంతో. ఇక్కడ నీ టార్చర్ సినిమా చూడరా. కూర్చో. ప్రతి దానికి అటు ఇటు తిరుగుతున్నావు గానుగెద్దులాగా. సుజాత, సుజాత మంచినీళ్ళ. ఆగండి ఆగండి ఆగండి. బాబో నిజంగా అయింది. బాబో చోపైపోయింది బాబో. ఏంటది? ఏమో నాకు తెలదు. ఏంటి టాచర్ మంట వచ్చేస్తుంది ఇక్కడ. అయ్యి బాబు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అమ్మయ్య. డార్లింగ్ తినడానికి ఏం తెమ్మంటావు? బజ్జీలు. నిన్నెవరు అడిగారు? నిన్నెవరు అడిగారు? ఏదో తొండలాగా కూర్చో. నేనెవరిని అడితే నీ ముఖానికి, నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? 50 ఏళ్ళు వచ్చిన అనసూయలాగా ఉంటావు. ఏదో ఒకటి తీసుకొస్తాను రా. కానీ కూల్ డ్రింక్ మాత్రం మర్చిపోకూడదు. అయ్య బాబు చూసుకోలేదు ఏమనుకోకండి. అక్కడ ఉండిపోయావా? అయ్య బాబు చీకట్లో చూసుకోలేదు ఏమనుకోకు. కూర్చో. మా ఆవిడకి ఇది ఇచ్చి కూర్చోమన్నాను. ఎప్పుడు తిండుకోవాలని సినిమా స్టార్ట్ చూడు. అడుగు పది తిరుగుతున్నా అటు ఇటు. ఎన్నిసార్లు చెప్పాలనుకో. సుజాత, సుజాత అర్థం అవ్వట్లేదు. సారీ సార్, సారీ సుజాత.
నోట్లో పడిందా? పర్లేదు. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు. నువ్వు నోరాడిస్తున్నావంటే నువ్వు నోరాడిస్తున్నావంటే పిచ్చి పిచ్చి అమ్మాయి కనపడితే చాలు నోట్లో పాప్కార్న్ వేస్తారు. ఎవరు ఉన్నావు? ఏమైంది మాస్టర్? వాడితే భూమిలో దిగిపోతావు. దాంతో కూడా నీకు అత్యంత ఒక పాపగానే కదా. కాదు 150 రూపాయలు పెట్టి 150 నువ్వు ఒక్కడ పెట్టుకున్నావు. సినిమా చూడండి ప్లీజ్ రా. ఎలా? మాస్టర్ కొద్దిగా అలాగే అందించింది. ఓకే కూల్ డ్రింక్. ఏం చేస్తున్నారా? కూల్ డ్రింక్ తాగుతున్నావు సార్. కూల్ డ్రింక్ తాగినట్లేదురా, కుడి తాగినట్టుంది. మరి ఈడొకడు. రేయ్ ఎందుకు నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారా నువ్వు? నాకు తెలుసు, నన్ను చూసే నవ్వుతున్నాడు. నువ్వులతో సైకిల్ చేస్తున్నాడు. చీచి అందమైన అమ్మాయి కనపడితే చాలు. ఏమైంది? చూడండి కోడితే మళ్ళీ దాని మీద పడుతుంది. కూర్చో. మాస్టర్ కరెంట్ పోయింది ఏంటండి? నాకేం తెలుసు? ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పు తెగిపోతెళ్ళు. అయితే వద్దులేండి. ఏయ్ నువ్వున్నావేంటి ఇక్కడ? బుద్ధుతా అందమైన అమ్మాయి కనపడితే చాలు. నోరు మూయి. కూర్చో. నువ్వు అందంగా ఉన్నావా మందంగా ఉన్నావా నేను చూడలేదు. మా ఆవిడ ఇక్కడ ఉందనుకున్నా. సుజాత, ఏ సుజాత అక్కడ ఉన్నావేంటి? మీరేంటండి మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడికి వచ్చాను, మీరు అక్కడ ఉన్నారేంటి? నువ్వు ఉన్నావు అనుకున్నా ఇక్కడ వచ్చి. ఇప్పుడు నేనంటే మా ఆవిడ అనుకుని చేయి పెట్టాను. నీకేం మాయ రోగం వచ్చిందిరా? నీకేమైనా మా ఆవిడ చెయ్యి ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను కాదురా, చీకట్లో చేయి పట్టుకుంటే అది అరవలేదు. లైట్ వచ్చాక కుట్ర పడింది కదా, దాని ముఖం అద్దంలో చూసుకుందా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? నాకేమిటండి? నాకేంటంటే పెద్ద అంతకెత్తుల సుజాత. ఏంటండి? ఏమైంది సుజాత? సినిమా అయిపోయిందండి, వెళ్దామా? మెల్లిగా నన్ను లేవదు ఈ సుజాత. అబ్బో ఇంకో సినిమా చూస్తున్నా హ్యాపీగా. సుజాత జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. డబ్బే కానీ లేకపోతే లైఫ్ టైట్. డబ్బుంటేనే వాళ్ళు వీళ్ళు నీతో జట్టు. అడలేకపోతే లవ్వులెవరు అన్ని కట్టు. నో మనీ నో మనీ నో హనీ నో హనీ రా. అందరికీ మీరు కోటీశ్వర్లా? సారీ, మేము కోటీశ్వరులతో మాట్లాడం. మేము అపర కోటీశ్వరులతోనే మాట్లాడుతుంటాం. అబ్బో ఏమండి ఆమె సంగతి సరే తర్వాత చెప్పండి, కానీ ముందు నేను ఈ అద్దాలు పెట్టుకుని ఎలా ఉన్నాను చెప్పండి. గొర్రెల కళ్ళ గంతలు కట్టినట్టున్నావు. నీ ప్రేమ తగలయ్యాని నీకన్నీ మీ అమ్మ పోలికలే. పిలిస్తే చాలు పాచిమోహం వేసుకుని మీద పడిపోయి ముద్దు పెట్టేస్తుంటారు. మా పెళ్ళైన కొత్తలో అలాగే మీ అమ్మ ముద్దు పెడితే నాకు 108 లో తీసుకెళ్లారు నన్ను. నాన్న సినిమాకి వెళ్తాను, డబ్బులు ఇవ్వా? సినిమాకి వెళ్ళినా వెళ్ళు. ఇలాంటి మాటలు చెప్పి ఆయన చెడగొట్టండి. ఆయన నిన్న ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? 30 లక్షల కారుని వెనక నుంచి వెళ్ళి పటాలు మనకి కొట్టేశాడండి. మై గాడ్, 30 లక్షల కార్లు గుద్దేసావా? ఏమనుకున్నారా 30 లక్షలు అంటే? రేపు పొద్దున వాడు నా దగ్గరకు వచ్చి 30 లక్షలు నష్టపరిహారం అంటే ఆ చెక్ ఎలా ఇస్తాను? ఎంత చీప్ గా ఉంటుందిరా 30 లక్షలు అంటే? ఆఖరికి చెత్త ఎత్తుకుని వాడు కూడా నేను 30 లక్షలు చెక్ ఎప్పుడు ఇవ్వలేదురా.
బాయ్ అమ్మ బాయ్. ఇదిగోండి. థ్యాంక్ యూ. అవును మన డ్రైవర్ ఇంకా రాలేదా? లేదండి, వాళ్ళ డ్రైవర్ రావడం లేట్ అయిందంట, అందుకే ఇంకా రాలే. రేంజ్కి తగ్గట్టు కోటీసుడు నా డ్రైవర్ గా పెట్టించుకున్నాను. వాడి డ్రైవరే లేట్ చేస్తుంటే ఎలాగా? ఓకే. ఏమైందండి? నీకు ఎన్నిసార్లు చెప్పాను బియ్యం వేరినప్పుడు అందులో డైమండ్స్ కూడా ఏరమని చెప్పాను కదా. చూడు రోజు కనీసం 10-15 డైమండ్లు నోట్లో పడుతున్నాయి. ఎవరైనా బంగారం మధ్యలో డైమండ్ పెట్టిస్తారు, మీరేమో ఇన్ని డైమండ్ల మధ్య ఇంత బంగారం పెట్టించారు. రాలవా ఏంటి? అయ్యగారు ఇక్కడ ఏవో రాళ్ళు పడ్డాయండి. కింద పడిపోయిన డైమండ్స్ ఏరుకునే కుటుంబం కాదు మాది. నువ్వు కూడా అవి ఏరుకోకు, చీపుగా ఉంటది. నీకు కావాలంటే వెళ్ళేటప్పుడు అమ్మగారిని అడిగి 200-300 డైమండ్స్ పట్టుకెళ్ళు. అయ్యగారు జీతం పెంచుతానన్నారు కదండి. జీతం తర్వాత పెంచుతానులే గానీ ఇదిగో రేషన్ షాప్ తీసే టైం అయిపోయింది. అమ్మగారిని అడిగి తెల్ల రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మొత్తం సరుకులన్నీ పట్టరా. ఇదిగో సరుకులు పోయినా పర్వాలేదు, రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాల్యుబుల్. ఏమండి మీ పిచ్చి కాకపోతేని మీరు రిచ్ అంటారు కదా, ఆ సరుకులు ఏదో పేదోళ్ళకి వదిలేస్తే సరిపోదు కదండి, మళ్ళీ రేషన్ కార్డు అని. కొట్టానంటే పెచ్చులు ఊడిపోతాయి. ఎలా ఉంటాయి. గవర్నమెంట్ సొమ్ము అంటే చాలు, సూపర్ మ్యాన్ కూడా కామన్ మ్యాన్ అయిపోయి క్యూలో నిలబడుతుంటాడే. ఇంతకాలం మనం ఆ తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్లే ఇవన్నీ సంపాదించుకున్నాం. ఏమైనా మనం ఆ తెల్ల రేషన్ కార్డు అస్సలు వదలకూడదు. అదే ఇగో అన్నట్టు వెళ్ళి ఆ న్యూస్ ప్లేట్ ఉంటది కదా, న్యూస్ రేకు, ఆ న్యూస్ రేకు పట్టరా. అలాగే. న్యూస్ రేక్ ఏంటా అని మళ్ళీ మీరు ఆశ్చర్యపోవచ్చు సార్. జనరల్ గా యంత్రాలు రాగి రేకుల మీద వేస్తుంటారు, కొంతమంది శుభలేఖలు వెండి రేకుల మీద వేస్తుంటారు. మనం ఎప్పుడు అలా రొటీన్ గా చేయం. వాటికి భిన్నంగా గోల్డ్ రేక్ మీద న్యూస్ పేపర్ వేయించుకున్నాను. న్యూస్లో ఏమున్నాయి ఇందులో? దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న తెల్ల బోగస్ రేషన్ కార్డులు, అధికారుల దాడులు, తెల్ల బోగస్ రేషన్ కార్డులు ఏరివేత. ఏ సినిమా కాదే టాబ్లెట్. ఇదిగోండి టాబ్లెట్. ఇదేంటే? అంటే మన రేంజ్ కి తగ్గట్టు ఉండాలని బంగారు పూత పూయించారు. అప్పో ఇది ఎప్పుడు కరగాలి, ఎప్పుడు పనిచేయాలి? మామూలు టాబ్లెట్. అయినా మీ కంగారు కాకపోతేను ఇంత పెద్ద సిటీలో ఆఫీసులు మన ఇంటికి వచ్చి చేస్తారా ఏంటి? అర్జెంట్ గా గెటప్ చేంజ్ చేసండి, ఇదంతా తీసండి. మన తెల్ల రేషన్ కార్డు మనకే ఉండాలి. పద. బోగస్ రేషన్ కార్డులు ఉంటే తీసేస్తాం, తేడా ఏమైనా వస్తే చెక్ చేస్తాం. సార్ సమరం అంటున్నారు. ఆయన విజయవాడలో ఉంటారు కదా సార్. అది నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాను నేను. ఓ అంటే ఏరేయడానికి వచ్చింది మీరేనా? ఏరేయడానికి ఎగరేయడానికి కాదు. బోగస్ రేషన్ కార్డు ఉంటే బొక్క పగిలిపోతుంది. ఎంతకని నీ పేరేంటి? తెల్లబాబు. గ్యాస్ కనెక్షన్ ఉందా? కడుపులో అన్నం లేకపోవడం వల్ల వచ్చే గ్యాస్ గురించి మాకు తెలుసు కానీ అన్నం వండుకోవడానికి కావలసిన గ్యాస్ గురించి మాకు తెలియదు బాబు. మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లేదా? లేదు బాబు. ఈడేంటి ఎంత పలుసుకున్నాడు? అన్నం పెట్టట్లేదా? అన్నం అంటే ఏంటనుకో నేను చెప్తాను సార్. ఏంటి చెప్పు. అన్నం అంటే ఏం లేదు నాన్న, బియ్యాన్ని ఉడకబెట్టి కంచంలో వేస్తే అది విడివిడిగా తెల్లగా ఉంటుంది, దాన్ని అన్నం అంటారు. చివరిసారికి ఎప్పుడు తిన్నాను నాన్న? అది కూడా చెప్తాను నాయన. అప్పుడు మా అబ్బాయి వయసు 3 నెలలు. మా ఆవిడ 4 ఇళ్లలో పాచి పనులు చేస్తూ ఉండేది. ఒకసారి నా దగ్గరకు వచ్చి, ఏమండి మన అబ్బాయికి అన్నప్రాసం చేద్దామండి అని అడిగింది. అయ్యో ఉన్న పొలంగా అన్నం ఎక్కడి నుంచి తేగలను రా భగవంతుడా అంటే, నేను తెస్తానండి అన్నది. బయట పారేసిన అంటల గిన్నెలో ఎక్కడో అడుగున అంటుకుపోయిన పాచన్నాన్ని గీకి 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 తెచ్చి ప్లేట్లో పెడితే అది తీసి వీడి నోట్లో పెట్టా. అప్పుడు నాకు వీడిని చూసి ఏడుపు వచ్చింది బాబు. దేనికి? నాన్న ఇంకో ముద్ద పెట్టు అంటే. అయ్యో
నేను కటిక పేదరికాన్ని చూశాను కానీ కరుడు కట్టిన పేదరికాన్ని చూడలేదే. వీడు 3 నెలలుగా ఆగలేస్తున్నాను అడిగి నిన్ను. అంటే వీడి మనసు నాకు తెలుసు సార్, కన్న తండ్రిని కదా. చంపేస్తాను ఏమనుకుంటున్నావు? కన్న తండ్రిగా నేను వీడికి అన్నం పెట్టలేకపోవచ్చు, కానీ వీడి మనసు నాకు తెలుస్తా. నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పుడు 2 రూపాయలు పెడితే బియ్యం ఇస్తారుగా, తినొచ్చు కదా. కార్డు ఉంటే సరిపోతుందా బాబు? కొనుక్కోడానికి డబ్బులు కూడా ఉండాలి కదా బాబు. మీ దగ్గర 2 రూపాయలు లేవారా? అంకుల్ 2 రూపాయలు ఎన్ని రూపాయలు ఉంటాయి? ఏంటి రా మీకు ఈ పేదరికం? నువ్వు కడుపు నిన్న అన్నం తినాలి కదా. 2 రూపాయలు తీసుకుని వెళ్ళి రేషన్ తెచ్చుకుని కడుపు నిండా తినండి. 2 రూపాయలు. 2 రూపాయలు అది 2 రూపాయలు. పురాణ తవ్వకాల్లో బయటపడ్డ కాయిన్లు ఎలా చూస్తారేంటి? బాబు గారు మనకి 2 రూపాయలు ఇచ్చారు, పుట్టినే పంపిస్తావా? వెళ్ళి బాబు గారికి కాఫీ పట్టా. బాబా నీ దగ్గర డబ్బు ఇస్తున్నావు చూడు, నా బుద్ధి తక్కువయ్యా. ఇదిగో 5 లక్షల వడ్డీ, అసలు తర్వాత ఇస్తా. ఏంటో డబ్బులు అలాగే తీసేసావు? డబ్బులా? చిత్తి కాగితాలు సార్. నోట్ల గట్ల అలాగే తీసేసావు? నోట్లా? అంటే డబ్బులు కాగితాల్లో కూడా ఉంటాయా? ఎప్పుడు నోట్లు చూడలేదా? లేదు బాబు, ఇంతకాలం ఎప్పుడు బిళ్ళలే చూస్తూ ఉంటాను బాబు. ఏంట్రా మీకు ఇంత కఠినంగా ఉంది? డబ్బు నోటు ఎప్పుడూ చూడలేదారా నువ్వు? లేదు బాబు, తెల్ల రేషన్ కార్డు రేపటి నుంచి మాకుంటే ఉంటాది. థ్యాంక్స్ అమ్మా. కాఫీ చాలా ఇందాక దాకా జుట్టు ఉండేది కదా, మేమైంది? మీరు కాఫీ అడిగారు కదండి. అవును. కాఫీ కావాలంటే అందులో కాఫీ పొడి, పంచదార, పాలు అన్ని కావాలి. అవును. వాటికి డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు తెద్దామని రోడ్లోకి వెళ్తే ఒకడు సవరాలే అనుకుంటూ వెళ్తాడండి. వాడికి నా జుట్టు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో మీకు కాఫీ చేయాలి. సౌండ్ వినపడుతుంది. ఒరే నాన్న, పక్కింటి ఆయన స్నానానికి వెళ్తున్నట్టున్నాడు, నువ్వు వెళ్ళొచ్చే. వెళ్ళు. సిగ్గుగా లేదు? ఆడెవడో స్నానం చేస్తాడు, మీ కొడుకు పంపి చూడమంటా? ఏం లేదు సార్, మా బాత్రూమ్ పక్కనే పటాష్ ప్రకాష్ గారి బాత్రూమ్ ఉంటుంది సార్. ఆయన పాటలు పాడుతూ సబ్బురుద్దుకుంటూ స్నానం చేస్తుంటే అప్పుడో ఇంత ఇప్పుడో ఇంత సబ్బు నురగ మా బాత్రూమ్ లో పడుతుంటారు సార్. ఆ నురగతో మా ఇంటిల్లు పాది తృప్తిగా ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తాం సార్. నేను ఇస్తా మీకు సబ్బు, నేను ఇస్తా. సబ్బు ఉంటే సరిపోతుందా సార్? స్నానం చేయడానికి నీళ్లు కూడా ఉండాలి కదండి. నీళ్లు లేవా? మరి మీకు తాగడానికి నీళ్ళు ఎలాగా? అప్పుడప్పుడు వర్షం వస్తుంటుంది చూడండి, ఆ వర్షం వచ్చినప్పుడు మేము అందరం బయటికి వెళ్ళి అదిగో అలాగే ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు నోరు ఆ పైన 2-3 వాన చినుకులతోటి గొంతు తడుపుకుంటాం బాబు గారు. మీరు గొంతు తడుపుకోవడానికి ఎంత కష్టపడుతున్నారంటే మరి ఆ పేదరికం గురించి చెప్పాలంటే డీప్ ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టేసిన ఐసు ముక్కలా చాలా గట్టిగా అయిపోయింది సార్. గట్టిదనం గురించి మీరే చెప్పాలి మరి. అయ్యో, మీకుంటుంది అంటారు గాని మీరు ఉంచరయ్యా. ఓరే మగనా, నీకుంటుందని చెప్పాను కదా. 100 సంవత్సరాల రేషన్ కార్డు నేను రాస్తున్నా. ఇదిగో తీసుకో, 100 సంవత్సరాలుగా వైట్ రేషన్ కార్డు నీదే. నేను ఇంకెవరు ఏమీ చేయలేరు. రిలాక్స్. ఈడేంటి మరి ఎంత ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయ్యేంటి? మన యాక్టింగ్ ఎలాంటిదండి? మెంటలోడు కాదు, సెంటిమెంటలోడు. సరే నేను వెళ్ళొస్తా, జాగ్రత్త. చూసారండి, కామన్ మ్యాన్ కష్టాలంటే ఈ కాదండి బాబు. ఎవరిని పడితే ఆయన నమ్మేసి మోసపోతుంటారే వీళ్ళు కామన్ మ్యాన్ కష్టాలు. ఎక్కడ ఉంటే మళ్ళీ కార్డు కోసం వస్తాడు. వెనక్కి పదండి, వెళ్ళిపోదాం పదండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు.
సుబ్బిగా మచ్చుకున్నది కానీ ఏమందరూ హుషారుగున్నారు ఏమి ఈ పొద్దు ఏమన్నా పండగ పండగకే పండగ మీ పుట్టినరోజు పండగ అయ్యగారు అమ్మని నాకే గుర్తులేదురా అయ్యగారు ఇంకో పండగ కూడా ఉంది ఈ రోజు ఎలక్షన్ లో మీకు సీటు అనౌన్స్ చేయబోయే రోజు అయ్యగారు అది కూడా గుర్తున్నదా మీకు సీటు మాకు స్వీటు ఎక్స్ పార్టీకి గుండెపోటు సవడా సాంబాయికి సవడా సాంబాయికి రే ఆ పూర్తి పేరు నీకు ఇబ్బందిగా ఉన్నది కానీ సగం చెప్పండి చాలు సవడాకి సవడాకి సవడ అంటే చేప ఆ పేరు నాకెందుకురా సెకండ్ హాఫ్ పిలవండి ఈడేంద్రా నిన్నటి దాకా బాగున్నాడు కదా ఈ కంటికి ఆపరేషన్ అయినదా అదే అయ్యారు మీరు ఎక్స్ పార్టీ మీద ఒక కన్ను వేసి ఉంచమన్నారు కదా ఒక కన్ను అక్కడ పడేసి సర్లేరా ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉన్నది అందుకని మీ అందరికి పార్టీ ఇస్తానా సాయంత్రం పార్టీ లేపో మీ చేత్తో మంచి నీళ్ళు పోసినా మందు పోసినట్టే ఉంటది అయ్యారు అవునా ఫారెన్ బ్రాండ్ తెప్పిద్దాం అనుకున్నానే అయ్యో ఏదో బాగుంటది నేసంగానే తెప్పించండి అయ్యారు సాయంత్రం అందరం కూర్చొని తాగుదాం రా అయ్యగారు మీరు తాగొద్దు అయ్యగారు మీరు తాగితే మీకు గుండె నొప్పి వస్తుంది అయ్యగారు గుండె నొప్పి వస్తుంది ఈ గుండెకి గుండె పోట ఈ గుండె ఎవరిదిరా మీ అందరిది గుండె ఎవరు అట్లాడిసినావు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మొన్నే గుండె ఓపెన్ చేయించి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో గుండెలో పెట్టించుకున్నాం అయ్యగారు నేనంటే ఫోటో పెట్టించుకున్నాడు ఆడు సీడీ పెట్టించుకున్నారు అయ్యగారు వీడి చోటుకి చాలదంటే పెన్ డ్రైవ్ పెట్టుకున్నాడు అయ్యగారు గుండెలోనేగా అలాంటిదే కాస్త గోప్యంగా ఉండే చోట పెట్టించుకున్నాడు అయ్య ఎవడైనా అనుమానంతో చంపుతారు మీరేంద్ర అభిమానంతో చంపుతాన్నారు ఉండరా రే ఏమో ఫోన్ వస్తాను అది ఉండు పార్టీ ఆఫీస్ నుంచిరా ఇంకో మన గురించి బాగా బిల్డప్ ఉండాలి కొద్దిగా గట్టిగా అరవండి ఇంకా చాలే ఏమి సీటు మనకే వచ్చినదా ఏమి మనకి లేదా సీట్ అపోజిషన్ వాళ్ళకి ఇచ్చినారా ఈ సీటు నాకు అయ్యారు గుండెపోటు వచ్చిందా ఒక్క నిమిషం రేయ్ బోర్డానికి తిప్పండి రా ఈ గుండె నొప్పి వేడుకలేదిరా అయ్యగారు మీకు సంబంధించిన ఏమైనా సరే వేడుకల్లా చేసుకోమని మీరు మాకు చెప్పారు అయ్యగారు చెప్పినా సరే మీ గుండె నొప్పిని వేడుకల్లా చేసుకుంటాం చచ్చేటట్టు నన్ను ముందుగా హాస్పిటల్కి తోలకపోండ్రా లేదు అయ్యగారు మీరు వెళ్ళడానికి లేదు మీ వేడుకలు జరగాల్సిందే మరి ఈనాడు జరుగుతున్న మన ప్రీతం నాయకుడు సవడా సాంబయ్య గారి గుండె నొప్పి వేడుకలు ఇచ్చేసినటువంటి మన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఉపోద్ఘాతమే బంగాళాఘాతం అంత ఉన్నదిరా నా వల్ల కాదురా నాయన చచ్చేటట్టు నన్ను తోలకపోరా తేనె పట్టుకు తేనెటీగలు తగిలినట్టు తగిలినారే మీరు అయ్యగారు బాగా నొప్పిగా ఉందా ఆల్రెడీ అంబులెన్స్ బుక్ చేసామయ్య గారు మీరు లోపల కూర్చుంటే బ్యానర్లు కప్పేస్తే మీరు కనబడరు మనం నడుచుకుంటే వెళ్దాం దర్జాగా వెనకాల అంబులెన్స్ వచ్చేస్తూ ఉంటది ఇంకా ఎందుకు అంబులెన్స్ డాక్టర్ పేషెంట్ అక్కడ డాక్టర్ ఎక్కడ చూస్తున్నారు పైనుంచి కింద ఒకేలా ఉంది ఎక్కడ చూడమంటావు సరే 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 పడుకోబెట్టండి ఇప్పటికే లేట్ అయింది పడుకోబెట్టండి పడుకోబెట్టండి దిగండి చెప్తాను ముందు దిగండి అయ్యారు దిగండి చెయ్యి ఏంటండి ఇది బెడ్ ఏమనుకుంటున్నారు దీన్ని ఎవడైనా బెడ్ అంటారండి మా అయ్యగారి బెడ్రూమ్ ఎప్పుడైనా చూసారా ఎంత కాస్ట్లీగా ఉంటుందో తెలుసా మంచం 3 లక్షలు పరుపు ఎంత మన్నం ఉంటది ఆ పరుపు మీద ఇలా ఎక్కి దూకినా ఎంత పెసరు కూడా సౌండ్ రాదు సుబ్బిగా నా మంచం శబ్దం రాదని నీకెట్టా తెలుసురా డాక్టర్ గారు ఏం చేస్తున్నారు ఆక్సిజన్ మాస్క్ పెట్టాను అంటే ఎందుకు ఊపిరేయటానికి తీసుకోవతలు పారేయండి ఊపిరి మా నినాదాలే ఊపిరి అని మా నాయకుడు ఎప్పుడో చెప్పాడు మా నినాదాలతో ఊపిరి ఎక్కిస్తాం డాక్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి మన విశాఖపట్నం జిల్లా చోడవరం కార్యకర్తలు గుండె నొప్పి వేడుకలు అని తెలిసి ఇమ్మీడియట్ గా కేక్ పంపించారు. ఇంత బరువు పెట్టా ఆయన మొయ్యగలడా? మా అమ్మగారు 69 కేజీలు 450 గ్రాములు బరువు ఉంటారు. ఆవిడనే ఎత్తినోడు కేక్ నెత్తలేడా? ఆయమ్మి బరువు నీకెట్టా తెలుసురా? సవడా సాంబయ్యకి ఆపండి, అరవకండి, ఆపరేషన్ చేయాలి. డాక్టర్ గారు
మళ్ళీ ఏంద్రా? ఆ గుండెల్లో మేము ఉన్నాం డాక్టర్ గారు, కాస్త చూసుకుని మెల్లిగా కోయండి డాక్టర్ గారు. ఒక్క నిమిషం ఆగాల్సిందే. ఇప్పుడే మా తెనాలి జిల్లా కార్యకర్తకు ఒకడికి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి పేరు పెట్టమని ఇప్పుడు తీసుకొచ్చారు. మీ గుండె నొప్పి వేడుకల్లో పేరు పెట్టాలి అయ్య గారు, పేరు పెట్టండి. ఈ బిడ్డకి ఏం పేరు పెడతారు? ఇక నుంచి ఈ అబ్బాయి పేరు పేరు పెట్టేశారు. ఈ బిడ్డ పేరు ఈ రోజు నుంచి అబ్బా. నీ అబ్బా. రెండో బిడ్డ కూడా పేరు పెట్టేశారు. మొదటి బిడ్డ పేరు అబ్బా, రెండో బిడ్డ పేరు నీ అబ్బా. అయ్యగారు, ఒరే ఆపరేషన్ చేయకపోతే ఆడు చచ్చిపోతాడు. లేదు, మా అయ్యగారికి ఏమీ కాదు. ఎందుకు? ఏ స్త్రీకి అయితే నడు మీద కుడి పక్కన ఒక పుట్టు మచ్చ ఉంటుందో ఆ స్త్రీ భర్త నిండు 100 ఏళ్ళు హాయిగా బతుకుతాడు. ఆ పుట్టు మచ్చ మా అమ్మగారికి ఉంది. మచ్చ సంగతి నీకెట్టా తెలుసురా? మీరు దేనికి భయపడద్దు. దానికి నా దగ్గర మంచి ఐడియా ఒకటి ఉంది. ఏందిరా అది? అదే ప్రతిజ్ఞ. ఇప్పుడు నేను చేస్తాను అయ్య గారు, అందరూ చెయ్యండి రా. ఇంకా మేము అయిపోయింది కాబట్టి డైరెక్ట్ శ్మశానం తీసుకెళ్ళిపోవచ్చు. మశానానిక మరే ఎంత పెద్ద పెద్ద గుద్దులు కొట్టి బతుకుతాడు, చచ్చాడు. ఒరే అందరూ పక్కన రండి. ప్రస్తుతానికి ఇంకా తర్వాత నాయకుడు నేనే మీ అందరికి. రిసార్ట్స్కి వెళ్దాం అన్న. రిసార్ట్స్కి వెళ్దామా? వెరీ గుడ్, బాగానే ఉంది. ఏం కావాలి అక్కడ? నైట్ డిన్నర్ కి ఏం చేద్దాం? పన్నీరు. ఒరే పన్నీర్ కాదురా, మీ అందరికి కన్నీరు నేను పెట్టించా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సార్ నమస్కారం సార్. మొట్టమొదటిగా తెలుగు ఛానల్ రావటం, ఆ ఛానల్ కి న్యూస్ ప్రోగ్రామ్ పెట్టడం, ఆ ప్రోగ్రామ్ నాకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. రే లేడీ న్యూస్ రీడర్ ఏం చేసావు? ఆవిడ ఇంకా రాలేదుగా, మేమేం చేస్తాం? చెప్పు తెగిపోద్ది. లేడీ న్యూస్ రీడర్ చదవడానికి పిలిపించాను కదా, ఆవిడ ఏం చేసావు అంటున్నా. ఆ పిలుస్తానండి. ఏమమ్మో అందరూ నా అందాన్ని చూస్తే ఇలాగే పడిపోతుంటారు. మా ఊర్లో అయితే నేను ఈదిలోంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాని కుర్రకారు అందరూ రవివర్మకే అందని ఒకే ఒక అందాన్ని పోయి పాడుతూ ఉంటారు. ఎంత ఉంటే రవివారం ఏంటి, రామ్ గోపాల వరకు అందం. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? రామ్ గోపాల్ వర్మ గారికి మొన్నే కనిపిస్తేని రాబోయే 90వ దశకంలో నాతోటి రంగీలా అని సినిమా తీస్తానన్నా. అప్పారా లింగిలా ఉన్నావు, నువ్వేంటి రంగీలా? ఇదిగో నాకు తెలియకడుగుతాను. వార్తలు చదవడానికి పిలిచావా, ఇక్కడ అవమానించడానికి పిలిచావా నన్ను? ఏంటి న్యూస్ రీడరా? ఒరే పిల్లని తెమ్మంటే పిల్లని తల్లిని తెచ్చావేంట్రా? ఇది ఒకప్పుడు పెళ్ళేనండి, పెళ్ళైన తర్వాత ఇంత అయింది. పెరిగింది, అదే వయసు పెరిగింది. వయసు అని చెప్పొచ్చు కదా. ఎందుకు నీ పేరేంటి? దంపుడు దామయ్యని రికార్డింగ్ డాన్స్ ట్రూప్ మార్చారండి. ఒరే రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఏమండి ఆవిడ వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. అవును కనపడుతుంది. ఏంటి? అదే బ్యాక్గ్రౌండ్. ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. ఈ రోజుకి ఇలా కానిచ్చేసేయండి నా మాట చెప్పు. అయినా స్టూడియోలో గొడుగేంటమ్మా? ఏటో గొడుగు లేకుండా నేను బయటికి వెళ్ళను. అదేటో గానీ ఎంత గొడుగు వేసుకుని తిరిగినా సగం తడిసిపోతూ ఉంటాను. అవును, సగం బయట ఎట్టో తడకుండా ఎలా ఉంటుంది? అంటున్నావు? అదే చిన్న గొడుగు కదా, పెద్ద గొడుగు కొనుక్కో అంటున్నా. రే నువ్వు వెళ్ళి కెమెరా ఫోకస్ పెట్టు. అవును కూర్చోమని చెప్పు. కూర్చోమా. ఒరే ఆ కుర్చీలో దిండ్లు తీయండిరా. దీంట్లో ఎక్కడ ఉన్నాయి? సారీ మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్. కూర్చో మాకు దిండ్లే, కూర్చో కూర్చో కూర్చో. రే న్యూస్ చదవమని చెప్పు. రోల్ కెమెరా యాక్షన్. ప్రేక్షకులందరికీ దంపుడు దామయ్యంతి నమస్కారాలండి. అన్నట్టు ఆ పిల్లడు ఎవరు? ఆ పిల్లోడు ఏంటమ్మా? పెద్ద మనుషులు అంటే 1980s లో పిల్లలే కదా అని సమయస్ఫూర్తి ఒకటి వేసాను. మీకు కావాల్సిన బిస్కెట్ వచ్చేసిందండి. అయితే నేను అసలు పుట్టనే లేదు. ఈ పెద్దవిడెవరు? మా అమ్మమ్మ. చదవమ్మా. ఎలా చదవమంటారు? మొదటిసారి చదువుతుంది, సిగ్గేసేస్తున్నావు. సిగ్గు పక్కనెట్టి ముందు వార్తలు చదువు. ఏటో చదువు యాక్షన్. అంటే నువ్వు ఉన్న భాగంగా చదవమని సిగ్గేసేస్తున్నా. మా ఆయన గారు ఇట్లా టీవీ ముందు కూర్చుని చూస్తుంటా. నన్ను రమ్మంటావు, చదువుతావా? చదివేస్తాను. చదువు. గుడివాడలోని మంత్రి గారు ప్రోగ్రాంకి హాజరయ్యి, అయ్య బాబోయ్
రిబ్బన్ కచ్చ అయ్య బాబాయ్ రిబ్బన్ కత్తిరించబోయి పొరపాటు రిబ్బన్ కట్ అయిపోయి పొరపాటున ఏలు కట్ అయిందని చదువు. ఏలు కత్తిరించుకున్నారా? ఏలు కత్తిరించుకున్నారంటే అంతే. అంత సింపుల్ చెప్పేయండి ఏంట్రా? సాటిస్ఫై అవ్వలేదు. రెండో చదువు. ఇంక రెండో వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి అయ్య బాబోయ్ అర్ధరాత్రి వార్తలు నన్ను చదవమంటారేటి మా ఇద్దరు సంతని ఓసిని సిగ్గు సింహనా ఏదో చదువు తొందరగా. అర్ధరాత్రి యామా నువ్వు న్యూస్ చదువుతావు వెళ్ళిపోతావా? చదువుతున్నాను కదా కంగారు పెట్టకండి. తర్వాత వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి మళ్ళీ వచ్చింది. అర్ధరాత్రి పెరిగిన అయ్య బాబాయ్ మా ఇద్దరు సంత బాబోయ్ అర్ధరాత్రి పెరిగిన పెట్రోల్ ధరలు చదువు పూర్తిగా చెప్పు. పెట్రోల్ ధరలా? అర్ధరాత్రి పెట్రోల్ ధరలు పెరిగాయంటండి అంతే. అంత సింపుల్ గా చెప్పేస్తుందంటే ఎక్కడి తీసుకొచ్చావు దీన్ని? మూడో వార్తలోకి వెళ్తేనండి ఒక బస్సు నిండా ప్రయాణికులు ఎక్కేశారు. ప్రయాణికులు ఎక్కేస్తే బస్సు నడుపుకుంటా డ్రైవర్ తీసుకెళ్లిపోతున్నాడు. ఒక దగ్గర మధ్యలో బస్సు పక్కన ఆపాడు. మధ్యలో బస్సు ఎందుకు ఆపాడు? పక్కనే అయ్యి బాబు మా 5 సంతో డ్రైవర్కి ఏం పోయే కాలం మధ్యలో బస్సు ఆపాడు. అది పక్కన మధ్యలో అడుగుతుందామని ఆపాడు. అంటే మధ్యలో బస్సు బస్సు నడుపుకుంటా పెద్ద కొండను గుద్దేశాడండి. కొండను గుద్దేశాడు. కొండ ఎంత ఉంటది? అవును ఎంత ఉంటది? నాకు కనబడింది ఎంత ఉంటుందో. ఏంటి కూర్చో ఇంకా అర్థం లేదు కూర్చో. సరే నెక్స్ట్ వార్తలు చదువు. మా 5 సంతి డైరెక్టర్ అసలు అర్థం కాడండి. ఇంకా తర్వాత వార్తల్లోకి వెళ్తేనండి ఇండియాకి ఇంగ్లాండ్కి టెస్ట్ మ్యాచ్ అంటాయి బాబోయ్. మా ఆయన అసలు టాస్కి వెళ్తే చాలనుకుంటాడు వీళ్ళు మ్యాచ్. మీ ఆయన గురించి పక్కన పెట్టు. ఇండియాకి ఇంగ్లాండ్కి టెస్ట్ మ్యాచ్ వన్డే ఇటు ఒక రోజు అంతా ఆడతారా మా 5 సంతా. ఫ్లడ్ లైట్లు వచ్చి లైట్లు వేసుకుని మ్యాచ్ పెట్టి సెండాలంగానా ఇచ్చి అసలు బాగోదు బాబు. పాడైపోయావు. నేను చెప్పేది క్రికెట్ గురించి. క్రికెట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ సరిగా చెప్పు. ఇండియాకి ఇంగ్లాండ్కి క్రికెట్ మ్యాచ్ అట్టండి అంతే. వాతావరణం ఎలా ఉంది చూడు. చాలా వేడిగా ఉందండి. దానికి వాతావరణం గురించి చెప్పు. వాతావరణం గురించి చెప్పు. నువ్వు చదువు. ఏంటి నా మీద చెయ్యెత్తున్నాడేటి? కాళ్ళు ఇరిసి పొయ్యిలో ఎట్టేస్తానని చెప్పు. చదువు బాబు నన్ను చంపేలా ఉన్నాడు. దంపుడు దామయ్యంత అంటే ఏటాను అలా కాదు దంపు ఉత్తర భారతదేశంలో ఓ వరదలు వచ్చేసి ఊర్లన్నీ కొట్టుకుపోయి నిండిపోయి వెళ్ళిపోతున్నారు. అందులో మా 5 సచిన వాళ్ళు మునిగిపోయి కొట్టుకుపోతారు. అందులో మునిగిపోయి మా 5 వార్తలు చదువుతున్నాను. ఇది నన్ను అంటుంది కదా. నువ్వు నాకే కరెక్ట్ చేస్తున్నావు. లేదండి వార్తలే చదువుతున్నాను. నాకు తలకాయ పోటుగా ఉంది. బ్రేక్. ఏమండి నాకు తెలియక అడుగుతాను. బ్రేక్ అంటే కాసేపు గ్యాప్ వస్తుంది కదండి అన్నట్టండి. మీరు అవకాశం ఇస్తే ఒక రికార్డింగ్ ఇక్కడ నేను డాన్స్ వేసేసుకుంటానండి. పాట వేసుకుంటారండి. కట్టుకున్నాడు వదిలేశాడు బాబా సిగ్గేసేస్తుంది. బ్రేక్ అయిపోయింది. చూడలోకి వద్దాం రండి. ఏంట్రా ఏదో పాటలు అనిపిస్తున్నాయేంటి? అరే ఫోన్ వచ్చింది చూడు. హలో. అవునా? అలాగే చేద్దాం. ఏమైందిరా? అనకాపల్లి జమీందార్ దమయంతి డాన్స్ చూసి 2 ఎకరాలు మాగాని రాసి ఇచ్చాడు. దమయంత దీని డాన్స్ ఆడికెలా తెలిసింది? ఇందాక బ్రేక్ ఇచ్చాం కదండి, కెమెరా ఆన్ చేసి పెట్టుంచాను, లైవ్ వెళ్ళిపోయిందండి. ఒరేది న్యూస్ అనుకున్నారా రికార్డింగ్ డాన్స్ అనుకున్నారా? ఏమండి చూసారా దంపుడు దమయంత అంటే ఏటనుకున్నారు? ఒక్క పాటకే అంత పేరు వెళ్ళిపోయింది. ఇంకొక పాట అయితే ఇంకా వెళ్ళిపోతుంది. ఏది? గుగ్గు గుగ్గు గుడిసింది మమ్మమ్మమ్మమ్మసముంది. అవును నీకు గుగ్గు గుగ్గు గుడిసింది. నా ప్రోగ్రామ్ అంతా సంగనాకింది. గుగ్గు గుగ్గు గుడిసింది